everyone, welcome to Divi Stories. It's me, Divya. ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్గానే ఇంకా అయితే హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇందులో అయితే కొంచెం జింజర్ అండ్ కొంచెం జీరా అయితే రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకొని ఇంకైతే కప్లోకి అయితే తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు సైడ్ పెట్టేసుకొని ఇంకా గోరువెచ్చగా అయ్యాక ఇంకా మనం తాగగలిగే అంత హీట్ ఉన్నప్పుడు ఇంకా మనం తాగేయచ్చు అనమాట. మార్నింగ్ 6:30కి చూడండి ఎంత ఎండ ఉందో. నేను కిచెన్లోకి సన్ రైజ్ అయితే మాత్రం చాలా బాగా పడుతుంది అనమాట. అండ్ నేను ఏమైనా వ్లాగ్ షూట్ చేసుకుందామన్నా అటు సైడ్ అయితే ఇటుపక్క కెమెరా స్టాండ్ పెట్టుకొని ఇలా అయితే వ్లాగ్ షూట్ చేసుకుంటున్నప్పుడు ఎంత ఎండ పడుతూ ఉంటుందో ఇంకా ఫేస్ పైన షూట్ చేస్తున్నప్పుడు నాకు కూడా ఎక్కువ తెలుస్తుంది అదనమాట, ఇంత ఎండ పడుతుందా అని చెప్పి. నా డే అనేది ఇలా 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా నేను ఈరోజు వ్లాగ్ షూట్ చేయాలి అని అనుకుంటే 5:30కి అలా అయితే లేస్తాను అనమాట. ఇంకా 5:30కి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటూ ఇంకా మన వర్క్స్ మనం చేసుకోవాలి కాబట్టి కొంచెం కెమెరాకి టైం ఇవ్వాలి, కెమెరా యాంగిల్స్ పెట్టుకోవాలి. సో అందుకని చెప్పి కొంచెం నేను స్పెండ్ చేసే టైం కుకింగ్ కంటే ఇంకా 1/2 hour to 45 minutes అయితే ఎక్కువే అవుతుంది అనమాట. రికార్డ్ అవుతుందా లేదా, ఏ యాంగిల్లో పడుతుంది ఇవన్నీ అయితే చూసుకుంటూ అయితే ఉంటాను. ఇంకా నేనైతే 6 to 7 వరకు అయితే నేనైతే ఫ్రీగానే ఉంటాను అనమాట. ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి లైక్ పాప ఉంది కదా, అవన్నీ టాయ్స్ ఏమైనా అన్ని కింద పడిపోయి ఉంటే అవన్నీ కొంచెం వాటర్లో పెట్టి క్లీన్ చేయడం కానీ ఇంకా అప్పుడప్పుడు అయితే అలాంటివన్నీ చేస్తూ అయితే ఉంటాను. ఇంకా దాని తర్వాత 7:30 to 8:30 అయితే ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట. అప్పుడే పాపలేస్తుంది, ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు. ఆ టైంలోనే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా తనకి ఫీడ్ చేయాలి ఫుడ్ అంతా కూడా. సో ఆ టైంలో కొంచెం కంగారుగా అయితే ఉంటుంది అనమాట. సో ఆ టైంలో కూడా నేను వ్లాగ్లో చూపించేదానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ క్లిప్స్ అండ్ లంచ్ క్లిప్స్ చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ కొంచెం పాలాకు ఉంటుంది కదా, అది సన్నగా చాప్ చేసుకొని అయితే ఉంచుకున్నాను అనమాట. ఇది కొంచెం దోశ బ్యాటర్. ఇందులో ఏంటంటే ఓట్స్ పౌడర్ ఉంటుంది కదా, రోస్ట్ చేసి అండ్ పౌడర్ చేసింది, ఇంకా ఓట్స్ ఊతప్పం అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇవి సన్నగా చాప్ చేసేసుకున్నాను కదా, ఇందులో అయితే ఒక 2 big spoons అయితే చాలా ఆ గరిటతో ఒక 2 big spoons ఓట్స్ పౌడర్ అయితే వేసేసి, స్పీనచ్ కూడా మంచిగా సన్నగా తరిగింది అండ్ క్యారెట్ కూడా అయితే దాంట్లో వేసేసి అండ్ హాఫ్ అయితే పట్టిందనమాట. అండ్ కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నామంటే అసలు మనకి చాలా టేస్ట్ బాగుంది. యాక్చువల్గా ఓట్స్ అంటే నాకు మామూలుగా ఒట్టి ఓట్స్, మసాలా ఓట్స్ అలా తినడం నాకు నచ్చదనమాట. ఇలా మిక్స్ చేసుకొని తింటూ ఉంటే అయితే ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే ఒక్కొక్కటిగా అయితే వేసేస్తూ అయితే ఉన్నా అనమాట. అండ్ ఈ ప్లేట్ అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. అండ్ ఒక 2 ఓట్స్ ఊతప్పం పెట్టేసి, అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఊతప్పం అయితే తీసుకోలేదు, ఒకేసారి నేను లేట్గా అయితే జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా పాలాకు అండ్ కొంచెం ఒక హాఫ్ యాపిల్ అయితే చాప్ చేసుకున్నాను. ఇంకా వీటితో జ్యూస్ చేసుకుందామని చెప్పి, వీటి కాంబినేషన్లో జ్యూస్ కూడా అయితే చాలా బాగుంటుంది యాపిల్ అండ్ స్పీనచ్తో. అండ్ దీంట్లో అయితే ఆ ఆకు ఫ్లేవర్ అంతగా ఏమీ తెలీదు, కొంచెం హనీ మిక్స్ చేసుకుందామంటే. అండ్ ఇక్కడైతే కొంచెం నేను కూడా అయితే చాలా బాగా ఎక్కువ వాటర్ వేసేసి బాగా అయితే పల్ప్ కూడా అసలు నోటికి ఏం తగలకుండా అయితే బ్లెండ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ నేనేం స్ట్రెయిన్ చేసుకోకుండానే అయితే నేనైతే తీసేసుకుంటున్నాను డైరెక్ట్. నేను హనీ కూడా అయితే ఏం మిక్స్ చేయట్లేదు, అలవాటు అయిపోయింది. అండ్ ఫస్ట్లో అయితే కొంచెం హనీ మిక్స్ చేసుకొని తాగేదాన్ని. అండ్ ఇప్పుడైతే నాకైతే అలవాటు అయిపోయింది అలా తాగడం. అండ్ ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకాసేపు పాపని అంతా కూడా బాతింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని, ఆఫ్టర్నూన్ ఎందుకో నాకు బ్రేక్ఫాస్ట్ టైం లంచ్ టైంకి అసలు గ్యాప్ కూడా లేకుండా టైం చాలా త్వరగా అయిపోతుంది అని అనిపిస్తుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. ఇంకా అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే సొరకాయ అయితే తీసుకుంటున్నాను అనమాట, సొరకాయ కర్రీ చేద్దామని చెప్పి. అండ్ మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఒక హాఫ్ పీస్ అయితే కట్ చేసుకొని హాఫ్ పీస్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను కర్రీలా కాకుండా అలా ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీలా చేద్దాము అనుకుంటున్నాను. ఇది చపాతీలోకి తినేలా అనమాట. అండ్ చపాతీ అండ్ రైస్లోకి
అండ్ ఇక్కడైతే నేను ఎక్కువ మసాలా అలా కూడా ఏమీ వేయకుండా జస్ట్ టమాటో వేసేసి అండ్ కొంచెం పసుపు ఉప్పు కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసేసి అండ్ ఇప్పుడైతే సొరకాయ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా లిడ్ పెట్టేసామంటే ఇంకా అన్ని టమాటో సొరకాయ అన్నీ కూడా అయితే ఇంకా మగ్గిపోతాయి కదా త్వరగా. అండ్ దీంట్లో వాటర్ కూడా అయితే ఏం వేసుకొని అవసరం లేదు. అండ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇంకా దాంట్లోనే వాటర్ వచ్చేసి మంచిగా నీట్గా అయితే కుక్ అయిపోద్ది. ఇంకా కర్రీ అంతా కూడా కానీ బీరకాయ కానీ ఇవన్నీ వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ కదా, ఇవి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి అండ్ చాలా హెల్తీ కూడా. ఇది వీక్లో 2-3 టైమ్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా హెల్తీ మనకి. నేను లిడ్ పెట్టేసి అయితే ఇంకా నేను కుక్ చేసేసుకుంటున్నాను. అండ్ మధ్యలో కాసేపు తీసుకొని అండ్ కొంచెం మిక్స్ చేసుకుంటూ ఇంకా అడుగు పట్టకుండా అలాగా అయితే నేను చపాతీ చేసుకుంటున్నాను అనమాట ఆఫ్టర్నూన్కి. అండ్ ఇక్కడ బీట్రూట్ అయితే కట్ చేసేసుకొని అండ్ కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నామంటే మరీ నీళ్ళగా కాదు, కొంచెం పేస్ట్లా ఉండాలన్నమాట. మామూలు చపాతీ ఎలా కలుపుకుంటామో వాటర్ వేయకుండా ఓన్లీ ఆ బీట్రూట్ ఆ పల్ప్ ఉంటుంది కదా అది వేసేసి మంచిగా అయితే డోలా అయితే చేసేసుకోవడమే అనమాట. అండ్ చాలా టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చపాతీలాగా కూడా కాకుండా కొంచెం గీతో అలా కూడా మీ కిడ్స్కి అలా చేసి పెట్టారంటే ఒత్తిదిగా తినేస్తారు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, మంచిగా పొంగుతుంది చపాతీ కూడా. అండ్ ఇక్కడైతే నేను ఇలా కొత్తిమీరతో ఊరికనే ఇలా ప్రెసెంటబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఊరికనే ఇలా గార్నిష్ చేసుకొని అండ్ ఇక్కడైతే చపాతీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. అండ్ గీతో కానీ మీ పిల్లలకి అలా అయితే పెట్టచ్చు, ఒట్టిగా తినేస్తారు అసలు. అయితే ఇది చేసి పెట్టేసుకుంటున్నాను పాపకు కూడా. ఈవినింగ్ ఏమైనా 1 ఎగ్ అండ్ హాఫ్ చపాతీ అట్లా అయితే పెడతానమాట. ఇంకా తన మూడు ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి లేదు. అండ్ ఇక్కడైతే చపాతీ చేసుకోవడం అయిపోయింది. అండ్ ఇక్కడైతే నేను కొంచెం సొరకాయ కర్రీ అండ్ కొంచెం సలాడ్స్ అయితే తీసుకుంటున్నాను. సలాడ్స్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే ఖచ్చితంగా ఎందుకు పెట్టుకుంటానంటే ఆకలి ఎక్కువ వేయదనమాట ఇంకొక చపాతీ తినేదానికి. అది తిన్నామంటే కొంచెం స్టొమక్ ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ప్లేట్లోకి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాక ఖచ్చితంగా ఇంకా తినాల్సిందే కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా నేను స్నాక్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఇంకేదో ఒకటి తీసుకుందామని చెప్పి ఇంకా పాప కూడా అయితే స్వీట్ కార్న్ అలా అయితే తింటుంది అనమాట. ఒక్కొక్కసారి నేను కుక్ చేసేసి రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ కానీ తనకి ఇష్టం ఉన్నప్పుడు అట్లా అయితే మధ్యలో లైక్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అలా అయితే తింటుంది అనమాట. అండ్ ఒక చిలకడ దుంప అండ్ ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకొని ఇక్కడైతే స్టీమ్ చేస్తున్నాను అనమాట. కుక్కర్లో వేయడం కంటే ఇలా స్టీమ్ చేస్తేనే మనకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇది స్టీమర్ కొంచెం కింద వాటర్ వేసేసి అండ్ కొంచెం ఇలా ఇది పెట్టేసామంటే ఇంకా మనకి చాలా ఆవిరికి త్వరగా అయితే కుక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది ఒక 5 to 7 minutesలో ఈజీగా అయితే కుక్ అయిపోయింది. రెండు ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి ఇంకా ఒకసారి మనం చాక్తో ఆ చిలకడ దుంప ఉడికిందో లేదో ఫోక్తో కానీ అలా కానీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఇంకా అర్థమైపోతుంది. ఇంక ఇలా అయితే ప్లేట్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా పాపకు కూడా కొంచెం నేను తినిపిస్తూ ఉంటాను, వాటర్ మిలన్ కానీ తన తినేవి ఇలా స్వీట్ కార్న్ ఇలా అలా ఒలిచి అలాగా. ఇంకా నేనైతే ఇక చిలకడ దుంప అండ్ అంజీర్ అండ్ గోవా అయితే తినేసాను. అండ్ ఇంకైతే ఈవినింగ్ ఇది 9:30-10కి అనమాట. ఇంకా బయటకైతే వెళ్తూ ఉన్నాం. మా హస్బెండ్ అయితే డిన్నర్ అయిపోయాక ఇంకా బయట హలీం తినాలి అని చెప్పి ఇంకైతే వెళ్తూ అయితే ఉన్నాం అనమాట. ఈ ప్లేస్కి నేను చాలా ఫస్ట్ టైం వస్తున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉన్న హోటలే, బట్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది హైదరాబాద్ చెఫ్స్ అని చెప్పి ఇక్కడ ఇయరే హలీం పెట్టారనమాట, ఫస్ట్ టైం పెట్టడము. ఇంకా టేస్ట్ చేద్దాము అని చెప్పి అయితే వచ్చాము. అసలు ఈ టైంలో ఆల్మోస్ట్ 10 కల్లా అయితే అనంతపూర్లో క్లోజ్ అయిపోతాయి అన్నమాట కొన్ని హోటల్స్ అలాగా. ఇంకా ఉండవు ఫుడ్ అలాగా. ఇంకా నాకు తెలిసి ఈ టైంలో అయిపోయి ఉంటుంది అని అయితే అనుకున్నాము. అక్కడ చూస్తే చాలామంది పీపుల్, చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ ఈ ప్లేస్ కూడా అయితే చాలా బాగున్నది అనమాట. పక్కనే ప్లే ఏరియా ఉంది, ఇక్కడైతే సాంగ్స్ పెట్టున్నారు ఇంకా వీడియోతో. ఇంకా చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ కూడా. అండ్ ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.